నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ న్యూస్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులందరూ కూడా అదిరిపోయే భారీ శుభవార్త అయితే చెప్పేసింది మన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా మరి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు 6,000 రూపాయలు ఖాతాలోకి ఎప్పుడు జమ అవుతాయి అన్న దానిపైన ఫైనల్ డేట్ అనేది రిలీజ్ చేశారనమాట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో డీటెయిల్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. రైతు భరోసా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకి కూడా ఏడాదికి 12,000 రూపాయలు అయితే పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తుందన్నమాట. మరి ఈ మేరకు జనవరి నెలలోనే ప్రారంభం కావాల్సిన ఈ యొక్క రైతు భరోసా నిధుల విడుదలకు తేదీ అయితే ఖరారు చేయడం అయితే జరిగిందనమాట. రైతు సోదరులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతు కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి ఈ యొక్క పంట పెట్టుబడి సాయం కోసం. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం కూడా ఈ యొక్క సీజన్ అనేది ఊపందుకుందండి. ఇప్పటికే చాలా చోట్ల వరి నాట్లు అనేది పూర్తయ్యాయి. ఈ క్రమంలో పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది. రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు, అదేవిధంగా మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాలు ఏంటి, అసలు డబ్బులు ఎప్పుడు వస్తాయి, అర్హతలు ఏంటి, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు అన్న పూర్తి సమాచారం డీటెయిల్గా తెలుసుకుందాము. గత ప్రభుత్వం హయాంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సాగుతో సంబంధం లేకుండా పెట్టుబడి సాయం అనేది అందేది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. కేవలం ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులకి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా నిధులు అనేవి అందేలాగా చర్యలు చేపడుతుంది. అంటే ఈ యొక్క పథకం అనేది కేవలం పేద మరియు మధ్యతరగతి రైతులను ఉద్దేశించి వ్యవసాయమే ముఖ్యమైన వృత్తిగా జీవించే రైతుల కోసం తీసుకొచ్చిన పథకం అనమాట. అంటే ముఖ్యమైన వృత్తి రైతు వ్యవసాయం మీదే ఆధారపడే రైతుల కోసం తీసుకొచ్చిన పథకం అండి. ఈ పథకం ఎక్కడ దుర్వినియోగం కాకుండా నిజమైన అర్హులకి మాత్రమే డబ్బులు అనేవి అందాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా పథకం పైన పలు కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట. దీని కారణంగా క్షేత్రస్థాయిలో సర్వే అనేది నిర్వహిస్తున్నారండి. శాటిలైట్ ఆధారంగా ఈ యొక్క సర్వే అనేది నిర్వహిస్తున్నారన్నమాట. దీనివల్ల ఈ యొక్క సర్వేలో రియల్ ఎస్టేట్ భూములు, సాగులో లేని భూములకు నిధులు ఇవ్వడం ఆగిపోతుంది. అంటే శాటిలైట్ సర్వేలో మనకి నిజంగా వ్యవసాయం చేసే పంట పొలాలకి మాత్రమే ఏ భూములో అయితే పంటలు ఉంటాయో అలాంటి పొలాలకి మాత్రమే డబ్బులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతాయి అన్నమాట. ఈ విధంగా ప్రభుత్వ ఖజానాకు మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాల కోసం బాగా డబ్బులు అనేవి ఖర్చు చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నమాట. అంటే నిజమైన అర్హులను మాత్రమే గుర్తించి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం కింద తెలంగాణలో రైతు భరోసా పేరుతోటి సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున రైతుల యొక్క ఖాతాల్లోకి జమ చేస్తున్నారంటే ఈ మొత్తాన్ని కూడా 2 విడతల్లాగా రైతుల యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క పథకానికి లబ్ధి పొందాలి అంటే కనుక కేవలం సాగు చేస్తున్న రైతులు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు. సాధారణంగా జనవరి నెలలో ఈ డబ్బులు అనేవి రావాల్సి ఉందండి. అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క సర్వే వల్ల కొంత జాప్యం అనేది జరుగుతుందన్నమాట. ఈ శాటిలైట్ సర్వే అనేది ఆల్రెడీ జరుగుతుందన్నమాట. సర్వే పూర్తయిన తర్వాత డబ్బులు అనేవి ఖాతాల్లో జమ అవుతాయి. పీఎం కిసాన్ నిధులు వచ్చే నెలలోనే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు కూడా జమ అవుతాయండి. మనకి పీఎం కిసాన్ డబ్బులు ఫిబ్రవరి నెలలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఈలోపుగా శాటిలైట్ సర్వే కూడా పూర్తి చేసేసి ఫిబ్రవరి నెలలో మరి రైతు భరోసా డబ్బులు 6,000, అదేవిధంగా పీఎం కిసాన్ నుంచి వచ్చే డబ్బులు 2,000, మొత్తంగా 8,000 రూపాయల వరకు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయన్నమాట. రైతు భరోసా పొందడానికి కొన్ని అర్హతలు, అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా కలిగి ఉండాలంటే దీంతో పాటుగా ఎవరైనా కొత్తగా రైతులు అప్లై చేసుకోవాలనుకున్న, కొత్తగా ఎవరికైనా పట్టాదారు పాస్బుక్ వారి పేరు మీదకి భూమికి ట్రాన్స్ఫర్ అయిన వారు ఎవరైనా ఉన్నా కానీ, వారసత్వంగా ఎవరికైనా సంక్రమించినా కానీ వీరందరూ కూడా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే అప్లై చేసుకోవడానికి కొన్ని రకాల అర్హతలు, అదేవిధంగా పత్రాలు కలిగి ఉండాలన్నమాట. అర్హతలు అలాగే పత్రాలు ఒకసారి చూసుకుంటే ఎవరైతే ఈ యొక్క రైతు భరోసా కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా తెలంగాణలో తప్పనిసరిగా శాశ్వత నివాసితులే ఉండాలండి. అదేవిధంగా రైతు భరోసాకి అప్లై చేసుకోవాలనుకున్న రైతు యొక్క వయసు కనీసం 18 ఏళ్ళు నిండి ఉండాలి. భూమి వివరాలు రైతు పేరు మీద పట్టా భూమి మరియు సాగులో ఉన్న భూమి అనేది ఖచ్చితంగా ఉండాలండి. దీనికి సంబంధించిన పత్రాలు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా బ్యాంకు ఖాతా వివరాలు అనేవి ఖచ్చితంగా ఉండాలండి. వీటితో పాటు మీరు ఫోన్ నెంబర్ కూడా కలిగి ఉండాలి. మీరు ఆధార్ కార్డుకి కేవైసీ కంప్లీట్ చేయాలి, రేషన్ కార్డుకి కేవైసీ కంప్లీట్ చేయాలి, బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉంటుందన్నమాట. అది మీరు బ్యాంకుకి వెళ్తే కనుక అక్కడున్న అధికారులు మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు డీబీటీ విధానం ద్వారా ఖాతాల్లోకి జమ చేస్తుంది. ఈ డీబీటీ విధానం ద్వారా ఖాతాల్లోకి డబ్బులు జమ అవ్వాలి అంటే కనుక
ఖచ్చితంగా మీరు మీ బ్యాంక్ ఖాతాకి ఆధార్ లింకింగు, ఫోన్ నెంబర్ లింకింగు, దీంతో పాటుగా ఎన్‌పీసీఎల్ లింకింగ్ అనేది కూడా ఖచ్చితంగా చేసుకోవాలండి. ఇలా అయితేనే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులనేవి ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుందనమాట. రైతు భరోసా వల్ల రైతులకు ఎన్నో రకాల ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. రైతులు పెట్టుబడి సాయం అందడం వల్ల విత్తనాలు, యూరియా మరియు ఇతర ఎరువుల కొనుగోలుకు ఈ డబ్బులు ఎంతో ఆసరాగా ఉంటాయి. అప్పుల బాధ నుంచి కూడా రైతులు విముక్తి పొందొచ్చనమాట. సకాలంలో డబ్బులు అందడం వల్ల రైతులు బయట నుంచి వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా చాలా వరకు తగ్గుతుందన్నమాట. శాటిలైట్ సర్వే ద్వారా అనర్హులను తొలగించి నిజమైన పేద రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కృషి చేయడం జరుగుతుందండి. రైతు భరోసా కింద ప్రతి రైతుకి కూడా ఏడాదికి 12,000 రూపాయల చొప్పున ఇస్తారనమాట. ఈ డబ్బుల్ని 2 విడతల్లో ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతుందండి. ప్రభుత్వం చేపట్టిన ఈ శాటిలైట్ సర్వే ప్రకారం కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేవి అందడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వం అధికారిక పోర్టల్ లేదా మొబైల్కు వచ్చే SMS ద్వారా మీ స్థితిని తెలుసుకోవచ్చు. అంటే డబ్బులు విడుదల అయిన తర్వాత మీ ఖాతాల్లోకి జమ అయ్యాయా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక దీనికి సంబంధించిన ఒకటి వెబ్సైట్ ఉంటుంది. దాని ద్వారా లేకపోతే మీకు నేరుగా మొబైల్కి SMS రావడం జరుగుతుందన్నమాట. అందుకని మీరు బ్యాంకు ఖాతాకి తప్పనిసరిగా ఫోన్ నెంబర్ అనేది లింకింగ్ చేసుకుని ఉండాలి. ప్రస్తుతానికి పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందండి. పట్టా పాస్బుక్ లేని భూములకు ఈ పథకం అనేది వర్తించడనమాట. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా విషయంలో పారదర్శకకు పెద్ద పీట వేస్తుందని చెప్పుకోవచ్చు. శాటిలైట్ సర్వే వల్ల కొంత ఆలస్యమైనా కానీ అర్హులైన ప్రతి పేద రైతుకి కూడా 6,000 రూపాయల సహాయం అనేది అందుతుందని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా కంగారు పడకుండా ఫిబ్రవరి నెల వరకు వేచి చూడాలండి. ప్రతి రైతుకి అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ అవుతాయి అన్నమాట. ఈలోపు ఎవరైనా రైతులు కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక వెంటనే మీరు మీ గ్రామాల్లో ఉన్న వ్యవసాయ ఆఫీసులకు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇందాక నేను చెప్పిన డాక్యుమెంట్స్ అలాగే సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మరి రైతు భరోసాకి సంబంధించినటువంటి తాజా సమాచారం ఇదనమాట. మరొక మంచి విడత మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.